తెలంగాణలో అటు పాడితో పాటు పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి. మా ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు 433 కోట్లు. 2014లో ఆనాడు 2.68 lakh టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్. ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ. నెంబర్ 1 స్టేట్. ఎందుకు? 433 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు 500 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద 30,000 కోట్లు. ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో? అందుకే నేను అంటున్నా, ఈ శ్వేతపత్రం మా మత్స్యకారులైన ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు వాళ్ళు సృష్టించిన రాష్ట్ర సంపద ఇగో ఇది. ఇగో మా గొల్ల కుర్మ సోదరులు, మా యాదవ సోదరులు, కుర్మ సోదరులు వాళ్లకు మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని ఎన్సిడిఎస్ ద్వారా మేము ఒక జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తే, గొర్రెల పంపిణీ చేస్తే దానివల్ల వాళ్ళు సృష్టించింది, గులాబీ విప్లవం ద్వారా సృష్టించింది 15,000 కోట్ల సంపద. మా యాదవ సోదరులు, మా కుర్మ సోదరులు దీన్ని ఎందుకు చూపెట్టారు మీ శ్వేతపత్రంలో? ఇగో మా రైతులు సృష్టించిన సంపద 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు చేసిన సంపద. మరి ఈ పని చేయండి. 2014లో ఆనాడు 27,000 ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్. మేము దిగిపోయే నాటికి మొన్న 2 లక్షల ఎకరాలకు తీసుకొని కల్లా 20 లక్షల ఎకరాలకు తీసుకొని చేత అయితే ఇగో ఈ పని చేయండి. చేసి రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి అండగా నిలబడండి. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఈ శ్వేతపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను.